నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగస్వామ్య సదస్సులో తొలి రోజే 4,25,00,000 కోట్ల విలువైన ఒప్పందాలు. నేడు మరో 5,80,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారాలు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలను సచిత్రంగా ఆవిష్కరించిన సీఎం. చంద్రబాబు సమర్థతపై పారిశ్రామికవేత్తల నుంచి ప్రశంసల వర్షం. విశాఖ భాగస్వామ్య సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా అమరావతి. పలు రంగాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు. త్వరలో అందుబాటులోకి ఆధార్ అనుసంధాన వ్యవస్థ. ఫోన్ అవసరం లేకుండానే వేలిముద్రతో డిజిటల్ లావాదేవీలు. యూపీ రాజకీయాల్లో కీలకంగా మారిన కుల సమీకరణాలు. దళిత ముస్లిం ఓట్లకు గాలం వేసేందుకు పార్టీల ప్రయత్నాలు. అరుణ్ జైట్లీ సార్వత్రిక బడ్జెట్పై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ. వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలకు వరాలు ఉండే అవకాశం. భారత అంతరిక్ష రంగ ప్రగతిలో మరో కీలక ముందడుగు. దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో. చైనాలో అంబరాన్నంటుతున్న కొత్త ఏడాది వేడుకలు. విద్యుత్తు కాంతులతో కోడిపుంజునామ సంవత్సరానికి స్వాగతం.